మీరు ఇది కోళ్ళది ఏదో ఎరువు అన్నారు కదా, వచ్చాం మేము. వీటి గురించి మాకు తెలియదు. చెరువు మట్టాన్ని పోపించాం, చెట్లు వేసాం, కానీ డెవలప్మెంట్ లేదు. అయితే ఇది కోళ్ల ఫారంలో తయారైనటువంటి సేంద్రియ ఎరువు అండి. ఈ కోళ్ల ఫారంలో తయారైనటువంటి సేంద్రియ ఎరువు మనం చెట్లకి వేసుకోవటం వలన దీర్ఘకాలం పనిచేస్తుంది, ఎల్లకాలం పనిచేసిద్ది, ఎల్లప్పుడూ పనిచేసిద్ది, వేసుకోవచ్చు. ఇది మళ్ళీ ఎరువు తయారు చేసిద్ది. ఈ ఎరువే మళ్ళీ భూమిలో మళ్ళీ దానికి సంబంధించిన ఎరువు కూడా తయారు చేసిద్ది ఇదే. అందుకని ఆ ఎరువుకి డిఏపి ఎరువుల కంటే ఈ సేంద్రియ ఎరువులు ఎక్కువగా వాడటం వలన మళ్ళీ ఎరువును తయారు చేసిద్ది ఈ ఎరువే. ఇంకా దీర్ఘకాలం పనిచేసిద్ది ఇలాంటి ఎరువులు, ఈ సేంద్రియ ఎరువులు. ఎందుకంటే మనము చెరువు మట్టి పోపించామని ఫీల్ అయ్యాం, కానీ అవి ఏమీ ఎదగట్లేదు. మొత్తం చెరువు మట్టికి ఎదగదు, దానికి మిక్సింగ్ గా ఎరువులు వేసుకోవాలా. సేంద్రియ ఎరువులు గానీ, దెబ్బ ఎరువులు గానీ, కోళ్ల ఫారంలో ఉన్న ఎరువులు గానీ వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ మట్టికి ఈ ఎరువు తోడైనప్పుడు ఇంకా బలంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు చెట్లు గ్రోతింగ్ అవుతుంది. కాయల చెట్లు అయితేనే కాయలు విపరీతంగా కాస్తాయి, పూల చెట్లు అయితేనే పూలు విపరీతంగా కాస్తాయి. అంటే మనం ఎంతైనా వేసుకోవచ్చు, కొద్దిగా వేసుకోవచ్చు అన్ని చెట్లకి. కొబ్బరి చెట్లకి ఎక్కువ చెట్లకైనా వేసుకోవచ్చు, ఎంతైనా వేసుకోవచ్చు. ఇంకా మనం డిఏపి మందులు అయితే తగిన మోతాదులోనే వేయాలి, ఎక్కువ వేస్తే ఎండిపోతాయి. దీనికి అట్లా లిమిట్ అనేది ఏమి ఉండదు, ఎంత వేసుకున్నా కానీ అంత బలం చూపిస్తుంటది. నేను సేంద్రియ ఎరువులో పనిచేస్తుంటా. ఓకే. ఇప్పుడు మనం ఒకసారి మేము వచ్చినాం, కానీ మీరు లేరు, మీ అబ్బాయి ఉన్నారు ఇక్కడ. మీరు బాగుంటది అంటే మేము వచ్చినాము. బాగుంటదండి 100%. దీన్ని అసలు ప్రకృతి వ్యవసాయం ఇది, అసలు ప్రకృతిలో భాగంగా ఇది 100% పనిచేసింది. మళ్ళీ ఎప్పుడు వస్తాయి ట్రిప్ కోళ్ళు? మళ్ళీ వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవాలా. అంటే ఇవన్నీ నీట్ చేయాలా? ఇవన్నీ మళ్ళీ రెడీ చేసి చెప్పినప్పుడు సూపర్వైజర్ కి ఆయన మళ్ళీ ఆర్డర్ పెడతాడు. వెళ్ళి ఎంత కాలం అవుతుంది? ఇవి ఒక 10 రోజులు అవుతుంది. 10 రోజులు. ఇప్పుడు లోపల కూడా నీట్ చేయాలా? మనం రైతులు వచ్చి ట్రాక్టర్ లెక్క కొనుగోలు చేసుకొని పోయి శాలకు వేసుకుంటారు. దానివల్ల ఏంటంటే డిఏపి ఎరువులు తగ్గుతాయి, యూరియా వేయకోకుండా ఇవి సరిపోతుంది, తెగులు కూడా రాదు మళ్ళా. అవునా? ఎరువుల యొక్క రిజల్ట్, ఈ ఎరువు వేసినందుకు వచ్చే రిజల్ట్ నిమ్మలంగా వచ్చింది, చాలా కాలం పనిచేసిద్ది, దీర్ఘకాలం పనిచేసిద్ది అనమాట. ఈ యొక్క ఎరువు బలం చెట్లు కూడా ఇది నిజమైన ఆహారం. అంటారు కదా, ఎక్కువ ఏ బాకండి సస్తాయి చెట్లు అంటారు. సస్తే చెట్లు అంటారులే, కానీ ఎరువు వేసినందుకు చావు మాకు వీటి గురించి అంత ఐడియా లేదు కదా. అదేలే, సేంద్రియ ఎరువులే మంచిది, తల్లి ఎరువులు అంటారు ఇవి. అందుకనే వాళ్ళు అంటారు, ఇక పోయేవాళ్ళు దారిని పోయేవాళ్ళు ఏదో ఒక మాట అంటారు. మరి అట్లంటే రైతులు మరి ఇప్పుడు మిర్చికి తీసుకుపోయి వేస్తున్నారు, మరి అది వేడైతే మరి మిర్చి వేస్తారు, మళ్ళీ మిర్చి కాస్ట్లీ అది. మరి వాళ్ళు ఎందుకు వేస్తున్నారు? తూటికుంటల రైతులు కానీ, పొద్దురు రైతులు కానీ, అక్కడక్కడ రైతులు కానీ ఎందుకు వేస్తున్నారు? ఇప్పుడు ఈ షెడ్ లో తీసుకెళ్తారా వాళ్ళే కూలర్లు పెట్టి, వాళ్ళే కుప్పలు వేసుకొని ట్రాక్టర్లు పెట్టి వేసుకొని పోతారు. మళ్ళీ మనకి డబ్బులు ఇస్తారు. మళ్ళీ రిజల్ట్, ఈ ఎరువు వేసినందుకు వచ్చే రిజల్ట్ నిమ్మలంగా వచ్చింది, చాలా కాలం పనిచేసిద్ది, దీర్ఘకాలం పనిచేసిద్ది అనమాట. ఈ యొక్క ఎరువు బలం కాబట్టి ఈ ఎక్కువ ఎరువులే ఇవే వాడుకోవాలి, డిఏపి యూరియాలు వేసుకోకూడదు, అది ఆరోగ్యానికి కూడా నష్టం. అంటే మనం పిల్లల్ని ఏ విధంగా జాగ్రత్తగా అన్ని ఇచ్చి ఆహారం ఆ విధంగా చెట్లను కూడా వాళ్ళకి బూస్టింగ్ ఎట్లా పెడతాం పిల్లలకి. మీరు చర్చికి ఇన్నిసార్లు వచ్చినారు, ఒక్కసారి కూడా చెప్పలేదంటే ఈ విధంగా వేయాలని. ఎప్పుడు చెట్లకంటే ఇక ఎక్కడ మట్టిలో వేసారు, ఎదుగుతూనే ఉండి అని అనుకున్నా. ఇప్పుడే మొన్న ఎదగట్లేదు, కాయ ఎదగట్లేదు అన్నది నాకు ఆ రిజల్ట్ మొన్న మీరు అన్నది, అంతకుముందు అనలేదుగా. అయినా ఈ మొన్నటి దాకా ఎదగటమే సరిపోయింది, దాని రిజల్ట్ మనం తీయలేదు కదా. మనము నర్సరీకి వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్పినాడు, పడుకొని కోసుకోండి, కూర్చొని కోసుకోండి, అన్ని కాయలు వస్తాయి అన్నాడు. ఏది మనం పెట్టాలి దానికి.